అందరికీ నమస్కారం. మీలో చాలామంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారనేది ఒక యాంగ్జైటీ ఉంది. అండ్ బీహార్లో వచ్చేసి ఎవరు గెలుస్తారన్నప్పుడు నాకు ఎక్కువ యాంగ్జైటీ ఉంది. ఎందుకంటే 3 రోజుల క్రితం ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు, వీలైతే షేర్ చేస్తాను. అది కూడా బీహార్లో ఉన్నటువంటి పేదవాళ్ళు, ఎస్పెషల్ అన్ఎడ్యుకేటెడ్, వారికి తేజస్వి వస్తే బాగుండు అనుకున్నారు. ఎందుకు? తేజస్వి ఇంటర్ కూడా 10th కూడా చదవాల. వీళ్ళల్లో అతను చూసుకొని మనోడరా గెలిపేద్దన్నట్టుగా అయిపోయారు. నేను రెగ్యులర్గా వెళ్ళే ఒక రెస్టారెంట్ ఉంటుంది, అక్కడ ఎక్కువ పనిచేసే బీహార్ వాళ్ళు. అక్కడ ఓనరు నాతో అన్నాడు, ఏంటి సార్ బీహార్లో తేజస్వి వస్తాడండి కదా మా కుర్రోళ్ళంతా అన్నాడు. ఎవరు వీళ్ళ అన్న. అవును వీళ్ళే, మొత్తం అదే చెప్తున్నారు అన్నాడు. వాళ్ళలో 10 పాసులు ఉన్నారా అన్న. వీళ్ళంతా చదువుకోలేదండి అన్నారు. అక్కడ అంతే, నిజంగా వీళ్ళకి అభివృద్ధి గురించి తెలియదు, ఎవరు పనితనం ఏంటి వీళ్ళకి తెలియదు. ఏపీలో కానీ జగన్ ఏదో చెప్తే అచ్చేసుకుపోయి ఓట్లేసి గెలిపించారే, అలా ఇక్కడ కూడా అంతే అని అనుకుంటున్నారేమో. ఎన్డీఏ అక్కడ ఉంది అండ్ ఆడవాళ్ళు అక్కడ మారారు కాబట్టి మరలా ఎన్డీఏ వచ్చింది చూడండి అని చెప్పేసి అన్న. ఒకవేళ వీళ్ళంతా చెప్తున్నట్టు ఒకవేళ తేజస్వి వస్తే జగన్ను మించిన 100 విధ్వంసం చేస్తాడు. అండ్ బీహార్ వాళ్ళు భారతదేశం అంతా ఉన్నారు కాబట్టి ఇక భారతదేశానికి పెళ్లి ప్రమాదం అండి ఆ రోజు అని చెప్పే. ఈరోజు ఎగ్జిట్ పోల్స్ చూస్తే అన్నీ కూడా ఎన్డీఏనే గెలుస్తాయని చెప్తున్నాయి. ఇక మహాగఠబంధన్లో కాంగ్రెస్ రిమైనింగ్ అన్ని కూడా పక్కకు పోయిన ఆర్జేడీ, ఇక్కడ ఏ మాటగా మాట తేజస్వి నేతృత్వంలో ఆర్జేడీ మాత్రం ఎక్కువ సీట్లు వస్తాయని తెలుస్తుంది. ఇది బీహార్కి సంబంధించి. కమింగ్ టు జూబ్లీహిల్స్లో ఆల్మోస్ట్ మాగంటి సునీతనే గెలిచిందని చెప్పేసి ఒక 4 రోజుల క్రితం వరకు నాకు అనిపించింది. బట్ ఏమైంది అంటే లాస్ట్ 3-4 డేస్లో మొత్తం వేవ్ మారిపోయింది. మాగంటి గోపినాథ్ గారు తల్లి గారు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం, అండ్ మాగంటి గోపినాథ్ ముందు భార్య కొడుకు వచ్చి మాట్లాడటం, ఈలోపు వచ్చేసి కేటీఆర్ ఆంధ్రాల గురించి గతంలో ఏమన్నాడు ఇప్పుడు ఏమన్నాడు చెప్పేసి అది వైరల్ చేయటం, ఈలోపు రేవంత్ రెడ్డి వచ్చేసి సినీ కార్మికులతో వాళ్ళందరితో కలవటం, ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే ఒక్కసారిగా వేవ్ అంతా కూడా ఇటు సైడ్ టర్న్ అయిపోయింది, కాంగ్రెస్ సైడ్. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆల్మోస్ట్ ఈ నవీన్ యాదవే గెలుస్తారని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చింది. సరే జూబ్లీహిల్స్లో ఎవరు గెలిస్తారో ఓకే, కానీ నాకు బీహార్లో మాత్రం ఎన్డీఏ రావాలి. ఎగ్జిట్ పోల్స్ మొత్తం అలాగే ఉన్నాయి, సో హ్యాపీ. మరి మీరేమంటారు? జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గెలుస్తాడా గెలవరా? ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా కావా? సునీత గెలిచే అవకాశం అయితే ఎంత ఉంది? వన్స్ సునీత కనుక ఓడిపోయారంటే ఆమెకి ఇక ఈ ప్రాపర్టీ ఇష్యూస్, హస్బెండ్కి సంబంధించేసి చనిపోయినప్పుడు అసలు ఏమైంది ఏంటి, పాపం కోర్టుకి తిరగ తప్పదు. ఇంకా ఆమె అయితే గెలిచిందనుకో కొంత బీఆర్ఎస్ సపోర్ట్ అయితే ఉండిద్ది. ఒకవేళ ఓడిందంటే బీఆర్ఎస్ అంత సపోర్ట్ ఇవ్వకపోవచ్చు ఆమెకు. మొన్న వీడియోలో కూడా అదే చెప్పాం. కమింగ్ టు బీహార్, ఈసారి మాత్రం నితీష్ కుమార్ మాత్రం సీఎం కాకూడదు. సారీ ఏమనుకోవద్దే, అసలు ఎమ్మెల్యేగానే గెలవకుండా ఎమ్మెల్సీగా ఉంటూనే 20 సంవత్సరాలుగా సీఎం ఉంటూ ఏం పీకడా బీహార్లో? అదే పేదరికం, అదే దరిద్రం, అదే అరాచకం అని తీసేసి ఖచ్చితంగా ఈసారి బీజేపీలు సీఎం అవుతారని అయితే అనుకుంటూ ఉన్నా. మ్యాక్సిమం నితీష్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్లో మంత్రి అవ్వచ్చు.